సంగమ వినండి. ఆ రోజు నెహెముతో పాటు ఉన్నటువంటి యూదులు వారి పనేదో వాళ్ళు చేసుకుంటూ వారి పట్టణాన్ని నిర్మించుకునే ప్రయత్నంలో గోడ నిర్మిస్తున్నప్పుడు అవమానాలు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, అపనిందలు వచ్చినాయి. వీటన్నిటి మధ్య వాళ్ళు ప్రార్థన చేశారో. నిన్నెవరైనా ఏమన్నా అంటున్నారా? హేళన చేస్తున్నారా? కించపరుస్తున్నారా? అవమానపరుస్తున్నారా? నిందిస్తున్నారా? విమర్శిస్తున్నారా? తీసుకెళ్ళి దేవునికి చెప్పు. ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పు. దేవునికి చెప్పిన తర్వాత నీ పనేది నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళిపో. అదే చేశారు వాళ్ళు. ప్రార్థన చేశారు, కానీ వారు పని చేయుటకు ఏం కలిగి ఉన్నారు? మనస్సు ఉంది. సరే అంటే అన్నారులే. మళ్ళా చెప్తున్నా, ఎవరైతే నిన్ను చూసి తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళు ఎప్పుడు నోరు మూస్తారో తెలుసా? నువ్వేమిటో నిరూపించినప్పుడే వాళ్ళు నోరు మూస్తారు. నువ్వు చేస్తున్న పనిని కొనసాగించి కడముట్టించినప్పుడే, నీవు సాధించే విజయమే వాగిన వారి నోర్లు మూయడానికి ఆధారం అవుతుంది. కాబట్టి నువ్వేమైతే తలపెట్టావో, ఏమైతే చేపట్టావో, ఏమైతే చేయాలనుకున్నావో ఖచ్చితంగా చేసి తీరో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని ఎవడో ఏదో అన్నాడని చెప్పి నువ్వు చేసే పని, నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే పరిచర్య మానేసావంటే అది వాళ్ళకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది. మాన్లా వచ్చిన అవమానాన్ని దేవునికి చెప్పారు, పని మాత్రం కొనసాగించారు.